నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా వచ్చిన తండేల్ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊహించని రేంజ్లో ఈ సినిమా కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా అమెరికాలో $1 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగ చైతన్యకు ఎప్పుడూ లేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుని 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్న నాగ చైతన్యకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాలి. అటు డైరెక్టర్ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా చేయడంతో జనాల్లోకి సినిమా దూసుకుపోయింది. అందుకే కలెక్షన్స్ విషయంలో నాగ చైతన్య కెరియర్లోనే ఫస్ట్ టైం 100 నుండి 150 కోట్ల వరకు కలెక్ట్ చేసే సినిమాగా ఇది రికార్డులు క్రియేట్ చేయనుంది. అటు అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కటి కూడా 100 కోట్ల సినిమా లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ కోరికలు ఖచ్చితంగా నాగ చైతన్య తీర్చబోతున్నాడు. ఈ సినిమా 5 రోజుల్లో దాదాపు 82 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా 100 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనబడుతోంది. అమెరికాలో కూడా $1 మిలియన్ వసూలు చేయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాలంటైన్స్ డే కూడా ఉండడంతో ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తన తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్గా డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. నాగార్జున సార్, మీరు చైతన్యకు హిట్ రావడంపై ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు అంటూ ఇక నుంచి అన్ని సిక్సర్లే అని కీలక ప్రకటన చేశాడు. శోభితని ఉద్దేశించి మాట్లాడుతూ, శోభిత గారు, మీరు తెలుగు బాగా మాట్లాడుతారు, ఆ తెలుగుని మా హీరోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి, ఎందుకంటే మేము భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దబోతున్నామని నాగ చైతన్య చేస్తారు, మనం చూడబోతున్నామంటూ సంచలన ప్రకటన చేశారు.